హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. నబార్డ్ రిక్రూట్మెంట్ 2025 వివిధ బ్యాంకుల్లో మెడికల్ ఆఫీసర్ ఖాళీల కోసం ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకోనని చెప్పి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఒకసారి ఆ నోటిఫికేషన్ గురించి వివరాలు చూద్దాము. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్నే నబార్డ్ అంటారు. అధికారిక వెబ్సైట్ నుండి మనకి బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేశారండి. సో బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ కోసం చూస్తున్న కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ వాస్తవ్యులకు మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఈ నబార్డ్ రిక్రూట్మెంట్ యొక్క మిగిలిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ నబార్డ్ రిక్రూట్మెంట్ యొక్క టోటల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నబార్డ్ జాబ్కి సంబంధించిన వేకెన్సీ యొక్క డీటెయిల్స్ చూద్దామండి. సంస్థ పేరు వచ్చేసి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్, దీన్ని నబార్డ్ అంటారు. మనకి పోస్ట్ వేకెన్సీ యొక్క వివరాలు ఏంటి? బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయలేదు. శాలరీ ఎంత ఇస్తారు? పర్ అవర్ అంటే గంటకి 1000 రూపాయల నుంచి 1200 వరకు మీకు శాలరీ అనేది పే చేస్తారు. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి? మనం దీన్ని ఆఫ్లైన్ మోడ్లో అంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి ఈ జాబ్కి. నబార్డ్ యొక్క అఫీషియల్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి? అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి జనరల్ మెడిసిన్లో MBBS పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి అర్హులండి. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు? అర్హత సాధించడానికి మనకి ఏజ్ లిమిట్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. 9/5/2025 నాటికి 70 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారండి. చాలా ఎక్స్టెండ్ ఇచ్చారు ఏజ్ లిమిట్ అనేది. మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. ఓన్లీ మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు? ఇంటర్వ్యూ బేస్ మీద మీకు ఈ జాబ్కి సెలెక్షన్ అనేది ఉంటుంది. అలాగే నబార్డ్ యొక్క ఉద్యోగ దరఖాస్తు ఎలా చేయాలి? అర్హత గల అభ్యర్థులు April 16, 2025 లేదా అంతకన్నా ముందుకే మీరు దరఖాస్తు ఫామ్ని హార్డ్ కాపీలో, అలాగే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి పంపించాలి. సో ఇది హార్డ్ కాపీ అంటే మీ బయోడేటా ఫామ్ని మీరు మొత్తం క్లియర్గా ఫిలప్ చేసి, అలాగే దానితో పాటు మీ సంబంధించిన మెడికల్ సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ని, మీ ఐడెంటిటీ ప్రూఫ్స్ని, మీకైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ లెటర్ని, క్యాష్ లెటర్స్ని, ఇలా అన్నిటిని కూడా అటాచ్ చేసి ఎక్కడ పంపించాలి? చిరునామా కూడా ఇచ్చారండి. సో దరఖాస్తు ఫామ్ని ఈ చిరునామాకు పంపించాలి. చీఫ్ జనరల్ మేనేజర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ. సో ఈ అడ్రస్కైనా పంపించవచ్చు, లేదా మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఈ మెయిల్ ఐడిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా దీన్ని పోస్ట్ చేయకపోయినా సరే మెయిల్ ద్వారా కూడా మీ డీటెయిల్స్ అనేది పంపించవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అంటే చూద్దాము. ఆఫ్లైన్కి అప్లై చేసుకోవడానికి ఎప్పుడు స్టార్ట్ చేశారు? 24th March 2025 నుంచి ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16th April 2025 లాస్ట్ డేట్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. సో ఈ నబార్డ్ నోటిఫికేషన్ సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ లింక్ని, అలాగే వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోండి 1-2 సార్లు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో ముందుగా చెప్తున్నాను, ఇవన్నీ జెన్యూన్ అప్డేట్స్. నేను చెప్పింది కరెక్టా కాదా అని మీకు డౌట్ ఉంటే కనుక నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆ లింక్స్లో కూడా క్లిక్ చేసుకొని దాంట్లో ఉన్న అఫీషియల్ వెబ్సైట్ PDFలు ఇస్తాకండి. మొత్తం ఈ పోస్ట్ సంబంధించిన వివరాలు అన్నీ చదివి అప్పుడు కన్ఫర్మ్ చేసినది అప్లై చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.